ఏపీ తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారీకేలం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవం నిర్వహించారు పండితులు. వేడుకలో భాగంగా అమ్మవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనాన్ని కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహిస్తామని తెలిపారు పండితులు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేస్తారు. తర్వాత చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీం హ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీనః ప్రియతాం భగవాన్ దేవోలాంగలి ప్రియతాం సదా ప్రత్యుమ్న ప్రియతాం నిత్యం అనిరుద్ధ సురేశ్వరః నారాయణ సురేశవస్తో కర్మణాం పూర్ణాయ చ యోనిభ్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాః వచన మంత్ర ప్రదక్షిణాగమానస్య మనసోత్సాహం పరిమిత హిరణ్యం తుభ్యహం సంప్రదతే నమః. ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు త్రిభువన జనని, ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆవిడ తల్లి. విష్ణువకాబ్ధికన్యాం త్రిభువన జననీం విష్ణువక్షస్థలస్థాం పద్మాం పద్మాయతాక్షీం. అమ్మవారు